పనులు నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ, సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న డీజీపీ శివధర్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఉప ముఖ్యమంత్రి, కేంద్రాన్ని ఒప్పించేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్న భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎస్ఈసీని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్న కిషన్ రెడ్డి, 12% మించి తేమ లేకుండా చూసుకోవాలన్న కేంద్ర మంత్రి, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. ఎల్లుండి సీఎం చేతుల మీదుగా శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన. గిరిజన సాధికారతలో జాతీయ స్థాయిలో తెలంగాణకు 3వ ర్యాంక్, ఉత్తమ పనితీరు కనబరిచిన 5 జిల్లాలకు దక్కిన పురస్కారాలు, రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న కలెక్టర్లు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆసన్న, 208 మంది సహచరులతో కలిసి ఆయుధాల అప్పగింత, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ వీడియో సందేశం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఐక్యవేదికగా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన దరిమిలా బీసీ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. కాగా ఆందోళనలో భాగంగా బీసీ ఐకాసా ఈరోజు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించింది. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ ఐకాసా వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విద్యా సంస్థలు, బస్సులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. కాగా రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. %42 బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9వ షెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన స్పందన కరువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేశామని గుర్తు చేసిన భట్టి విక్రమార్క, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్ర అఖిలపక్ష ప్రతినిధి వర్గం ప్రధానమంత్రిని కలిసే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులు చొరవ చూపాలని కోరారు. అట్లాగే 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా, కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా, ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం రిజర్వేషన్లు మరోసారి ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు 2 వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తి కొనుగోలు వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 45,33,741 ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, 22 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారని తెలిపారు. చివరి క్వింటాల వరకు పత్తి కొనుగోలు చేస్తామని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు తేమ 12% మించకుండా చూసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో పత్తి దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులను తెలంగాణలో కూడా అమలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. క్వాలిటీతో కూడినటువంటి కాటను మన తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మనకు తెలుసు, దేశవ్యాప్తంగా 557 కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం. అందులో మన తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. గత సంవత్సరము 110 కేంద్రాలు ఉండేది. ఈ సంవత్సరము మరో 12 కేంద్రాలు పెంచి 122 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి దేశంలో పత్తి సాగు, రైతుల యొక్క స్థితిగతులను పరిగణన తీసుకొని అవసరమైనటువంటి ప్రతి చోట కూడా CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏ రకమైనటువంటి అవినీతి కానీ, పక్షపాతం కానీ, అక్రమాలు కానీ తావు లేకుండా కొనుగోలు కేంద్రాలు మరింత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు CCI అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈ యొక్క రిఫార్మ్స్ ఇందులో కూడా తీసుకొస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సాయిరాంకు నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అజరుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ను నవంబర్ 11న నిర్వహించి 14న కౌంటింగ్ చేపడతారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నాం. వివాదాస్పద భూములకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే జీపీఓలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూసేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 19వ తేదీన శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందన్నారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అవినీతి లేని సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంఘం బండ ప్రాజెక్టులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి 1,80,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో 26,000 చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 100% రాయితీతో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు. త్వరలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. మూడు రకాల చేప పిల్లలు, 84 కోట్ల చేప పిల్లలు, 26,000 ఈ ఫిషరీస్ సొసైటీ సుమారు 6,000 సొసైటీలో పాల్గొంటుంది. స్టాండర్డ్ చేప పిల్లలు 80 mm మినిమం, మ్యాక్సిమం 100 mm ప్రతి ఒక్క సొసైటీకి ఇస్తూ ఆ చెరువుల చేప పిల్లలు రిలీజ్ చేయడం ఈరోజు మొదలుపెట్టినాం. విజయవంతంగా ఈ కార్యక్రమం ఈ బోర్డు పెడతా ఉన్నాం. పేరుంటది, దీని మీద కోళ్ళగడ్డి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ పేరుంటాయి, సెల్ నెంబర్ ఉంటాయి. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ కి చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీకు అంతా తెలియాలి, ఇక్కడ నిఖిల మేడం ఉంది, 1కి 10 సార్లు విజిలెన్స్ కి రాసి విజిలెన్స్ సమక్షంలో ఏ విధంగా చేపల్ని వదలాలనే ఆలోచన ముందు తీసుకొచ్చినాం. హైదరాబాద్ శివార్లోని పటాన్ చెరువు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో హ్యూవెల్ కెమిస్ట్రీ ల్యాబ్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో తక్కువ ధరలకు ఆర్టీపీసీఆర్ కిట్లను హ్యూవెల్ కంపెనీ అందించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుల్తాన్పూర్ డివైస్ పార్కును ఏర్పాటు చేసి 1,000 మందికి ఉపాధి కల్పించామన్నారు. గతంలో ఆరోగ్య రంగంలో అవసరమయ్యే మెడికల్ డివైజెస్ 70 నుంచి 80% విదేశాల దిగుమతి అవుతూ వచ్చాయని, ఇప్పుడు పార్క్ ఏర్పాటు తర్వాత విదేశీ దిగుమతులు తగ్గి స్వదేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్లు లభిస్తాయని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి టెక్నాలజీని మరింతగా ఆపాదించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే 1000 మంది పనిచేస్తున్నారు, చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ వైల్డ్ గెస్ అండ్ సే దట్ ఇట్ ప్రాబ్లీ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ వెల్నెస్. 6,000 ఖర్చు అయ్యేదాన్ని ఎంత 12 రూపాయలకి తగ్గించామన్నారు. సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దానివల్ల వ్యర్థం అని. అంటే అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో, పరిశోధనలు ఏవైతే మీరు చేస్తున్నారో, this is your 10th anniversary. I compliment you. I commend both of you on building a very strong team. I compliment the entire team on this brilliant journey. ఇప్పుడు ప్రకటన. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కాయిర్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కార్పెటింగ్ కరెక్ట్స్ నాకెంతో నచ్చాయి. ఈ మ్యాట్ ఎంత బాగుందో కదా. మరి ఈ తోట పని వస్తువులు మన టెర్రస్ గార్డెన్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. నిజమే, ఇక్కడైతే వర్టికల్ గార్డెన్, స్కై గార్డెన్ తయారీకి కూడా వస్తువులు ఉన్నాయి. పదండి, మన ఇంటిని ఈకో ఫ్రెండ్లీ ప్రపంచంగా మార్చుదాం. భారత ప్రభుత్వం యొక్క కాయిర్ బోర్డ్ షోరూమ్ లో లభిస్తున్న కాయిర్ ప్రొడక్ట్స్ తో. కాయిర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి డాక్టర్ బదర్ అబ్దేలట్టి ఈరోజు ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. గాజా శాంతి ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో ఈజిప్ట్ కీలక పాత్ర పోషించినందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్సీసీకి ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గాజా శాంతి ఒప్పందంలో ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వానికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా జరుగుతున్న తొలి భారతదేశం ఈజిప్ట్ వ్యూహాత్మక చర్చల గురించి అబ్దెలట్టి ప్రధానమంత్రికి వివరించారు.
భారత రక్షణ రంగం స్వావలంబనతో కొత్త మైలురాయిని దాటింది. మహారాష్ట్రలోని నాసిక్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారైన మొదటి LCA తేజస్ MK-1A యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. HTT-40 శిక్షణా విమానం తయారీ కోసం మరో ఉత్పాదన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్కు తేజస్ చిహ్నమని రక్షణ మంత్రి అభివర్ణించారు. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళానికి దశాబ్దాల పాటు సేవలు అందించి ఇటీవలే నిష్క్రమించిన MiG-21 విమానాల స్థానంలో తేజస్ MK-1A పేరిట తేలికపాటి యుద్ధ విమానాలను ప్రవేశపెట్టేందుకు రక్షణ శాఖ చర్యలను ముమ్మరం చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని నాసిక్ ఫ్యాక్టరీలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన LCA తేజస్ MK-1A యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. అధునాతన సాంకేతికత, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యాలతో ఇది భూతలం, గగనతలం, సముద్ర జలాల్లోంచి శత్రువుపై దాడి చేసేందుకు వీలుగా ఈ తేజస్ యుద్ధ విమానాన్ని రూపొందించారు. గగనతలంలో తేజస్ విమానం విన్యాసాలను రక్షణ మంత్రి వీక్షించారు. రాజ్నాథ్ సింగ్ HTT-40 శిక్షణా విమానం తయారీ కోసం మరో ఉత్పాదన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ తేజస్, సుఖోయ్ 30, HTT-40 వంటి విమానాలు భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను సూచిస్తాయని చెప్పారు. 2014కు ముందు రక్షణ ఉత్పత్తుల దిగుమతులు 65 నుంచి 70% ఉండగా ప్రస్తుతం 65% రక్షణ పరికరాలను దేశీయంగానే తయారు చేస్తున్నట్టు తెలిపారు. साथियों, पिछले 10 वर्षों में जिस रफ्तार से भारत ने डिफेंस और टेक्नोलॉजी के क्षेत्र में आत्मनिर्भरता हासिल की है, वह वाकई में अद्भुत है, अनइमेजिनेबल है। मैं ऑस्ट्रेलिया गया था। पहले हम जो कुछ बाहर से खरीदते थे वो अब सारी चीजें अपने देश में बना रहे हैं। फाइटर एयरक्राफ्ट, मिसाइल्स, इंजन्स, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम्स, इन सभी क्षेत्रों में भारत ने जबरदस्त प्रोग्रेस की है। 2024-25లో రక్షణ ఎగుమతులు 25,000 కోట్లకు చేరాయని రక్షణ మంత్రి ప్రకటించారు. 2029 నాటికి దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ 3 లక్షల కోట్లకు, ఎగుమతులు 50,000 కోట్లకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. यह केवल फैक्ट्स नहीं है, बल्कि मैं मानता हूं कि हमारे देश की यह आत्मनिर्भरता, सेल्फ रिलायंस की एक उड़ान है। इसी तरह हमारा डिफेंस एक्सपोर्ट जो कभी अप्रॉक्सीमेटली 1,000 करोड़ से भी कम हुआ करता था, आज वह रिकॉर्ड 25,000 करोड़ को क्रॉस कर चुका है। और डिफेंस एक्सपोर्ट जो इस समय मैक्सिमम 25,000 करोड़ है, उसको हम ले जाना चाहते हैं 50,000 करोड़ तक। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతోనే నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఉత్సవాలు జరుగుతాయని, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి డిస్ట్రిక్ట్ కోర్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఐక్యత మరి సంకల్పము ప్రధానంగా యువతలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సర్దార్ 150 యూనిటీ మార్చ్ మరి ఇప్పటికే దీనిపైన అనేక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు మరి ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో జరగాలని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు, యువకులు, స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఈ పాదయాత్రలో 3 రోజుల పాటు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ చిత్తిసీడ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.
153 ఆయుధాలు అప్పగించగా వీటిల్లో 19 AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ LMG, 303 రైఫిళ్లు, 11 BGL, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్లు, పిస్తోళ్లు ఉన్నాయి. ఈ లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మాట్లాడారు. ఇది ఛత్తీస్గఢ్కే కాదు దేశం మొత్తానికి చారిత్రాత్మకమైన రోజన్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారిని కోరుతూ వచ్చామన్నారు. ఇప్పుడు వారికి నైపుణ్యాలు కల్పించి పునరావాసానికి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. मांझी चालकियों को आप देख पा रहे हैं सम्माननीय अतिथियों से आग्रह करना चाहेंगे कृपया मंचासीन होने का कष्ट करें। आज छत्तीसगढ़ ही नहीं देश के लिए आज के इस दिन को ऐतिहासिक दिन कह सकते हैं। नक्सली हमारे देश के संविधान पर विश्वास करते हुए विकास की मुख्यधारा से जुड़ने जा रहे हैं और उनका स्वागत है। सरकार उनके लिए पुनर्वास के लिए और विकास की मुख्यधारा से जुड़ते हैं उनके लिए बहुत कुछ अच्छा सोची है। उनको अच्छा पुनर्वास भी देंगे, उनका स्किलिंग भी कराएंगे, रोजगार से जोड़ने का काम भी होगा, ये सब करेंगे। प्रारंभ से ही आह्वान किए थे कि हिंसा की भाषा को छोड़ें और विकास की मुख्यधारा से जुड़ें। उनके साथ सरकार न्याय करेगी और उसी का पालन करते हुए वो सब विकास से जुड़ रहे हैं। మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్ల పాత్ర కీలకమని బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి అన్నారు. హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు చూద్దాం. శిక్షణ పూర్తి చేసుకున్న 77వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అట్టహాసంగా జరిగింది. ట్రైనీ ఐపీఎస్ అమ్జిత్ ఏ నాయర్ పరేడ్ కమాండర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెస్ట్ అచీవర్స్తో పాటు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్లకు బీఎస్ఎఫ్ డీజీ అవార్డులు, రివార్డులు అందించారు. ఐపీఎస్ అధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో తెలంగాణకు 4, ఏపీకి 4 కేటాయించారు. తెలంగాణకు 2 మహిళా ఐపీఎస్లు, ఏపీకి 1 మహిళా ఐపీఎస్ను కేటాయించారు. ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 6,476 మంది ఐపీఎస్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించనున్న నూతన ఐపీఎస్ అధికారులకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి కీలక సూచనలు చేశారు. ఆధునిక ప్రపంచంలో సవాళ్లు విసురుతున్న మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవటంలో ఐపీఎస్ పాత్ర కీలకమన్నారు. మానవ హక్కులను కాపాడడానికి తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలని, విధి నిర్వహణలో ధనవంతులు, పేదవారిని ఒకేలా చూడాలని సూచించారు. And the young officers of the 77th regular recruit batch of the Indian Police Service. The Indian Police Service is not merely a profession, it is a calling. Born in 1948, in the early years of our independence, it was envisioned as a modern, professional and people-centric force to replace the colonial legacy and to serve the aspirations of a free nation. పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తమకు శిక్షణ ఇచ్చిన అధికారులను కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్,
జిల్లా కలెక్టరు అవార్డులను స్వీకరించారు. ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఆది కర్మయోగి జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పీఎం జన్మన్ ఆది కర్మయోగి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి అధికారులను రాష్ట్రపతి సత్కరించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి సన్మాన కార్యక్రమం జరిగింది. గిరిజన సాధికారత కార్యక్రమాలు పీఎం జన్మాన్, ఆది కర్మయోగి అభియాన్, జనభాగీరథి, ధర్తీ అబా జన్ భగీరథి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మంత్రిత్వ శాఖలు, అధికారులకు భారత రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. ఆది కర్మయోగి అభియాన్ కింద ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఎంపికయ్యాయి. ధర్తీ అబా జనభాగీదారీ అభియాన్ కింద ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు పురస్కారాలు దక్కాయి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అమల్లో 3వ ర్యాంకు సాధించిన తెలంగాణ గిరిజన సమూహాల సంక్షేమం కోసం వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకలు రేపు ధనత్రయోదశితో సంప్రదాయబద్ధంగా మొదలు కానున్నాయి. ధన్తేరస్గా పిలిచే ఈ వేడుకతోనే దీపావళి సందడి మొదలవుతుంది. భారతీయ సంప్రదాయంలో ధనత్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది. దేశమంతా ధన్తేరాస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ పండుగ విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ధనత్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు వచ్చే పర్వదినం. దీపావళి వేడుకలకు ప్రారంభ సూచిక. అయితే ధనత్రయోదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారం, వెండి కొనుగోలు చేయటమే. కానీ ఈ రోజును ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరి క్షీరసాగర మదం నుంచి పుట్టింది కూడా ఇదే రోజుని చెప్తారు. అందుకే ఆర్థిక శ్రేయస్సుకి కాదు, ఆయురారోగ్యాల కోసం కూడా ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆశ్వీజ కృష్ణ త్రయోదశి నాడు జరుపుకునే ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం లేదా నది స్నానం చేస్తారు. ఈ రెండు వీలు పడిన వారు గంగాజలంతో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత ఇంట్లో తూర్పు దిక్కున ధన్వంతరి కలశ స్థాపన చేసి ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. మత్స్యపురాణం, గరుడ పురాణాన్ని పఠిస్తారు. పెసరపప్పుతో తయారు చేసిన పులగాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ధనత్రయోదశిని ఉత్తరాదిన ధన్తేరస్ పేరుతో జరుపుకుంటారు. ఆర్థిక శ్రేయస్సు కోరి జరుపుకునే ఈ పండుగ రోజున తమ కుటుంబ సంపద పెరగాలని, ఆర్థిక స్థిరత్వం సాధించాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు. తొలి ఆర్థిక లావాదేవీని కూడా ఇదే రోజున ప్రారంభిస్తారు. ఇక ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు కొత్త వస్తువులు కొని ఇంట్లో వారికి, బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇస్తారు. మనకున్న సంపదను ఇతరులకు పంచడం ద్వారా దాని యశస్సు పెరుగుతుందని బహుమతిగా ఇవ్వడం ద్వారా మానవ సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతారు. ఈ రోజున చేసే దానాలు, జపాలు, పూజలు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని ధనాది దేవతగా విష్ణువు ప్రకటించడాన్ని భరించలేని నరకాసురుడు ఆమెను బంధిస్తాడు. దీంతో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి లక్ష్మీదేవిని బంధవిపుత్రాలను చేస్తాడు. దీంతో ధనలక్ష్మిని ఆహ్వానించేందుకు ప్రతి గడపలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమావాస్య రోజున లక్ష్మీ పూజలు చేసినప్పటికీ పలు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యాస్తమయ సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమదీపాలుగా ఉంచుతారు. ఇటు ధనాన్ని, అటు ఆయురారోగ్యాలను ఇచ్చే ధనత్రయోదశి నుంచి మొదలయ్యే దీపావళి వేడుకలు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఐటీ షేర్లలో అమ్మకాలతో స్వల్ప నష్టాల ప్రారంభమైన సూచీలు కార్పొరేట్ ఫలితాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల రాక వంటి పాజిటివ్ అంశాలతో కాసేపటికే మళ్లీ పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 83,331 పాయింట్ల వద్ద నష్టాల ప్రారంభమైంది. కాగా కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చిన సూచీ రోజంతా లాభాలను కొనసాగింది. చివరకు 484 పాయింట్ల లాభంతో 83,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 25,709 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ ₹87.82 ఉంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీసీ రిజర్వేషన్లపై రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ, సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న డీజీపీ శివధర్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఉప ముఖ్యమంత్రి,
కేంద్రాన్ని ఒప్పించేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్న భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎస్ఈసిని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్న కిషన్ రెడ్డి. 12% మించి తేమ లేకుండా చూసుకోవాలన్న కేంద్ర మంత్రి. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. ఎల్లుండి సీఎం చేతుల మీదుగా శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన. గిరిజన సాధికారతలో జాతీయ స్థాయిలో తెలంగాణకు 3వ ర్యాంక్. ఉత్తమ పనితీరు కనబరిచిన 5 జిల్లాలకు దక్కిన పురస్కారాలు. రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న కలెక్టర్లు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆసన్న. 208 మంది సహచరులతో కలిసి ఆయుధాల అప్పగింత. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ వీడియో సందేశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.